హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఛానల్ దోస్తు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఒత్తుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ అయితే ఈరోజు వచ్చేసి మనం అయితే తమిళ్ చూసి అర్థమైంది కదా, దంగల్ రికార్డ్స్ అయితే ఇది పుష్ప 2 అయితే బ్రేక్ చేస్తుందా లేదా. అయితే ఈరోజు వీడియో అయితే కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అయితే గైస్ మనకు దంగల్ మూవీ వచ్చేసి 1578 కోట్లు ఏమో దగ్గర దగ్గర అయితే వచ్చింది అది. ఆ మూవీ తర్వాత మనకు బాహుబలి 18 కోట్లు అయితే బీట్ చేసింది. అయితే ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు 10,000,78 గోస్ షేర్స్ అయితే ఉన్న దగ్గర దగ్గర అంతా అయితే కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ 'దంగల్' మూవీ అయితే దాటుతదా లేదా, కొన్ని అయితే బ్రేక్స్ అయినా లేదా అదే వీడియో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్రేక్ అయిందయితే 'త్రిపుల్ ఆర్' గ్యాస్. 'త్రిపుల్ ఆర్' అయితే 1,400,00,00,000 11,00,00,00,000 దగ్గర అయితే చేసింది. 'త్రిపుల్ ఆర్' రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. తర్వాత 'కేజీఎఫ్' రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడొచ్చేది మనకు 'కల్కి పార్ట్ 2' అది 'కల్కి' రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తదా లేదా అయితే వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం. 'కల్కి' రికార్డ్స్ వచ్చేసి 1,230,00,00,000 గైస్ 'కల్కి పార్ట్ 2', 'కల్కి 1'. ఇంగా ఈ 1,200,00,00,000 దాటుతదా అంటే ఇంగా ఈ 1 వీక్ మొత్తం అయితే ఉంది. ఇక సండే వరకైతే ఉంది. ఇంకా షోస్ అయితే కంటిన్యూ అయితే నడుస్తూనే ఉన్నాయి. పబ్లిక్ అయితే ఏం తగ్గలే. హిందీ వర్షన్‌లో తగ్గలే, తెలుగు వర్షన్‌లో తగ్గలే, ఎక్కడ తగ్గలే. అసలు ర్యాంప్ ఆడిస్తుందని చెప్పవచ్చు. ఈ వీక్ మొత్తం సాటర్‌డే, సండే మాత్రం ఇంగా పెరిగే అవకాశాలు అయితే గట్టిగా అయితే ఉన్నాయి. హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంగా పిల్లలకైతే నెక్స్ట్ సంక్రాంతి సెలవులొస్తాయి కాబట్టి ఇంగా కలెక్షన్స్ రాబట్టే అవకాశాలయితే ఖచ్చితంగా ఉన్నాయి. దగ్గర దగ్గర అయితే ఒక 500,00,00,000 దగ్గర దగ్గర కొట్టే అవకాశాలున్నాయని చెప్పేసి బయట ఇండస్ట్రీ వర్గాలయితే గట్టిగా అయితే వినిపిస్తుంది. ఈ మూవీ అన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తదని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే. అయితే ఈరోజు రీసెంట్‌గా వచ్చేసి పోలీస్ కేస్ అయితే పడ్డది మన అల్లు అర్జున్ గారి మీద. ఆ విషయం మీద అయితే ఓ వీడియో అయితే చేసిన. మీరైతే కామెంట్ సెక్షన్‌లో ఆ పిన్ అయితే చేస్తా. ఆ వీడియో ఏది చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అన్నకైతే బెయిల్ దొరికింది. మళ్ళీ అది మొన్న కేసులో అయింది ఆ విషయం. పెద్ద రచ్చ రచ్చ అయితే అయింది. దానివల్ల అయితే అన్న అయితే జైలుకైతే వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం హైకోర్ట్‌కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడైతే ఈ విషయం గురించి అయితే కొంచెం డీటెయిల్‌గా అయితే వీడియో చేసిన. అక్కడ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసిన. అక్కడ వెళ్ళేసి అయితే మీ వీడియో అయితే చూడొచ్చు. ఓకే గైస్, మీరైతే నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్లీజ్ మీకైతే రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ. ఒక్క సబ్స్క్రైబ్ వత్తనే మీ చేతిలో బెల్ ఐకాన్ పక్కన ఒత్తి పెట్టుకుంటే అయిపోతది. దక్కున అయిపోతే అయిపోతది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్.